ఈ సంక్రాంతికి మన శర్వానంద్ నారి నారి నడుమ మురారి అంటూ వచ్చేశాడు. టైటిల్ వినగానే మీకు బాలయ్య బాబు సినిమా గుర్తొచ్చిందా? నాకు అదే గుర్తొచ్చింది. కానీ ఆ సినిమాలో ఉన్నంత కిక్ ఇందులో ఉందా, లేక రొటీన్ రొట్టెతో మనల్ని చంపేశారా అనేది ఇప్పుడు చూసేద్దాం. అసలు కథ ఏంటంటే సింపుల్. మన హీరోకి కాలేజ్ డేస్లో ఒక లవ్, ప్రెజెంట్లో ఇంకో లవ్. ఈ ఇద్దరు నారీల మధ్య మన మురారి ఎలా నలిపాడు అనేదే స్టోరీ. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా? అబ్బే లేదండి, మనం ఇలాంటి కథలు ఇప్పటికి ఒక 100 సార్లు చూసుంటాం. పాస్ట్లో ఒకరు, ప్రజెంట్లో ఒకరు, మళ్ళీ ఆ ఎక్స్ తిరిగి రావటం. అబ్బా, డైరెక్టర్ గారు ఓల్డ్ వైన్ ఈ న్యూ బాటిల్ కాన్సెప్ట్ని గట్టిగా నమ్ముకున్నారు. స్టోరీలో కొత్తదనం వెతకడం అంటే బిర్యానీలో ఇలాచి వెతకడం లాంటిది, దొరకదు. మరి సినిమాలో బాగున్నది ఏంటి అంటే శర్వానంద్ యాక్టింగ్స్ యూజువల్ సూపర్. కానీ ఈ రొటీన్ సినిమాని భుజాల మీద మోసింది మాత్రం మన సత్య కామెడీ టైమింగ్ లేకపోతే ఆడియన్స్ పరిస్థితి అస్సామే. సత్య సిరి మధ్యలో వచ్చే సీన్స్, ఆ కామెడీ ట్రాక్స్ వల్ల మనం థియేటర్లో కూర్చోగలం. ఫైనల్గా చెప్పాలంటే మీ దగ్గర బోలెడంత టైం ఉండి శర్వానంద్ కోసం లేదా సత్య కామెడీ కోసం వెళ్తా అంటే ఒక్కసారి చూడొచ్చు. కానీ నాకు కొత్త కథ కావాలి, థ్రిల్ అవ్వాలి అంటే మాత్రం ఓటీటీలో వచ్చేదాకా ఆగడం బెటర్. ఇది పక్కా రొటీన్ సంక్రాంతి మసాలా, టేస్ట్ కొంచెం తగ్గింది. ఇదండి నా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఈ సినిమా చూశాక మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.